కొందరు పీడీఎఫ్ పత్రికా విలేకరులు తప్పుడు వార్తలు రాసి మానసిక వేదన గురి చేస్తున్నారని ఐనవోల్ తహసీల్దార్ విక్రమ్ అన్నారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో వరంగల్ జిల్లా తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఓకే 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 సమన్వయ ముఖ్యంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజుల క్రితం మా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక తహసీల్దార్ మీద చాలా వరకు నెగిటివ్ వార్తలు రాయటం జరిగింది. దాని మీద నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా. దానివల్ల నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇటువంటి విషయాల్ని మా ఫ్రెండ్స్ ద్వారా నేను మా తోటి తహసీల్దార్ని పంచుకుంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మన మీద ఎందుకు ఇట్లా నెగిటివ్ వార్తలు రాస్తుండే అనే దాని మీద వాళ్ళ కొంతమంది ఈ సీనియర్ రిపోర్టర్స్ కూడా ఇది చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, నెగిటివ్ వార్తలు రాసే వాళ్ళకు కూడా చెప్పే వేదనకు గురి చేసిండు. నేను దాదాపు 14 సంవత్సరాల నుండి హన్మకొండ జిల్లాలో వివిధ మండలాల్లో నేను పనిచేస్తున్నా. ఎక్కడ కూడా నా మీద చిన్న అలిగేషన్ కూడా లేదు. అటువంటిది ఒక చిన్న షోకాజ్ నోటీస్ నా 23 ఇయర్స్ సర్వీస్లో కూడా లేదు. అటువంటిది నన్ను పట్టుకొని అవినీతి మరొక అంటించి మా రిలేషన్లో కానీ బయట కానీ వాట్సాప్లలో పంపడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన. పుట్టిన సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్కి ఇచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా అటువంటి మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉండొచ్చు, అందరినీ అదే విధంగా చిత్రీకరించి రాస్తామని వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయటం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనాను. మళ్ళీ ఒకటి, నేను ఎక్కడ పనిచేసినా కూడా ఇంత మాత్రం అవినీతి మరక అనేదే లేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏదో చేసి నా మీద ఇట్లా చేస్తామనేది ఉన్నది. తర్వాత రెవెన్యూలో నాకు జాబ్ రావటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేరుగా ప్రజలకు సేవ అందించడం అనేది ఉంటుంది. నేను జూనియర్ అసిస్టెంట్ నుండి నేను జాయిన్ అయ్యాను జాబ్లో. తహసీల్దార్గా దాదాపు 3 ఇయర్స్ నుండి నేను జాబ్ చేస్తున్నా. నేను కొత్తగూడెం జిల్లాలో కూడా చేసిన, ఇక్కడ కూడా ఆత్మకూరు తహసీల్దార్గా చేసిన. ఎక్కడ కనుక్కున్నా కూడా మా గురించి తెలుస్తూనే ఉంటుంది. అటువంటిది మమ్మల్ని పట్టుకొని అవినీతి అది ఇది అని చెప్పడం అయితే సరికాదు. మళ్ళీ నీతి చేస్తే మా కలెక్టర్ గారికి తెలియజేయండి, లేదంటే మా దగ్గర కూడా రాండి. మీరు డైరెక్ట్ వచ్చి అడగవచ్చు, సార్ మీరు ఇది తప్పు చేసిందట అని అడగచ్చు. మీరు సాటిస్ఫై కాకుండా రాయొచ్చు కూడా విషయాన్ని. అంతే తప్పించి ఏం లేకున్నా కూడా ఒక భ్రమ అభూత కల్పనగా చిత్రీకరించి మా మీద రాస్తున్నారు. అది మాత్రం ఎట్టిది కూడా మేము సహించమనేదే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి. మేము పొద్దున వచ్చి రాత్రి వరకు పనిచేస్తున్నాం. కనీసం పాజిటివ్ వార్తలు కూడా జనాలకి వెళ్ళిపోవాలి. ఒకటే నెగిటివ్ వార్త రాసుకుంటూ ఒక ఎంఆర్ఓల గురించి రాసుకుంటా, పాజిటివ్ వార్త ఒక ఎంఆర్ఓ పొద్దున వచ్చి రాత్రి వరకు పనిచేస్తాడు, ప్రజలకు ఎంత సేవ చేస్తాడు అనేది కూడా జనాల దృష్టిలో కూడా పాజిటివ్ ఉండాలి. గత ప్రభుత్వమే మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి వీఆర్ఓ వ్యవస్థను మొత్తానికి రద్దు చేసిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం మా మీద పాజిటివ్గా స్పందించి ఇప్పుడు జీపీఓలు కూడా నియమిస్తుండ్రు. వాళ్ళు లేకపోవటం వల్ల మాకు ఎంతో ప్రెజర్ బర్డెన్ పడుతుంది. ఇప్పుడు రెవెన్యూ సర్వీస్లో అప్లికేషన్లు ఎంక్వైరీ చేయాలన్నా కూడా మా మీద ఎంతో ప్రెజర్ పడుతుంది. మా సోదరుడు కూడా తహసీల్దారు చాలా ప్రెజర్లనే చనిపోయాడు. శ్రీపాల్ రెడ్డి అనే తహసీల్దార్ కూడా చనిపోవడం జరిగింది. అటువంటప్పుడు మేము పని చేస్తుంటే కూడా మాకు ఈ నెగిటివ్ వార్తలు అనేది ప్రచురించడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం మేము.